మీ ఇంట్లో వయసు పైబడిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో డెఫినెట్‌గా చూడండి. పోయిన 1 మంత్‌లో మా హాస్పిటల్ ఎమర్జెన్సీకి రీచ్ అయ్యే పేషెంట్స్ యొక్క డేటా తీసినప్పుడు అందరిలో కామన్‌గా కనపడిన రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఫాల్స్ అట్ హోమ్. వయసు పైబడిన వాళ్ళు ఎందుకు ఫ్రీక్వెంట్‌గా కింద పడుతుంటారు? వాటికి కారణాలేంటో డీటెయిల్డ్‌గా తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న కారణాలు మందులు అడ్జస్ట్ చేయటంతో కరెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్స్ పేరెంట్ ఇంట్లో జారి కింద పడ్డాడు. సో, హీ హాడ్ హిప్ ఫ్రాక్చర్ అండ్ హీ గాట్ ఆపరేటెడ్ అండ్ ఆల్, అది బానే ఉంది. కానీ హిస్టరీ రీఎవాల్యుయేట్ చేస్తే అది జారి కింద పడటం కాదు. ఆయన బీపీకి సంబంధించి ఒక టాబ్లెట్ వాడుతున్నాడు. హైడ్రోక్లోరోథైయాజైడ్ అనే కాంపోనెంట్ ఉంటది. దానివల్ల బాడీలో సోడియం లెవెల్స్ తగ్గిపోయి కొద్దిగా ఈ నడిచినప్పుడు తూలుడు రావటం, కొద్దిగా మగతగా అనిపించటం, డల్‌గా ఉండటము, ఆకలి చచ్చిపోవటము, ఈ సింప్టమ్స్ అన్నీ ఆయనకు 2, 3 రోజుల నుంచి ఉన్నాయి. ఆ నీరసం మీద కింద పడ్డాడాయన. ఇంకొకాయన రక్తం పలచబడే మందులు వాడుతున్నాడు. ఇంట్లో నిలబడుకుంటే కొద్దిగా తూళ్ళొచ్చి పడ్డాడు. తలకి దెబ్బ తగలటం వల్ల మనిషి హాస్పిటల్‌కి రీచ్ కాకముందే చనిపోయాడు. కాబట్టి ఏ కారణాల వల్ల ఇలా కింద పడుతున్నాడని డాక్టర్‌కి చూపించినట్లయితే చాలా వరకు ఆ మందులు వాడి జాగ్రత్తగా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటే మేజర్ క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్‌ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సో, మీ ఇంట్లో ఎవరికన్నా ఇట్లా ఫ్రీక్వెంట్‌గా కింద పడటము, తూలటం ఉంది, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటున్నాడు, నడిచేటప్పుడు ఒక వైపుకి ఒరిగిపోతున్నాడు అంటే మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్‌కి గానీ, న్యూరాలజిస్ట్‌కి గానీ చూయించుకోండి. సో దట్ మేజర్ కాంప్లికేషన్ రాకుండా మనము వాళ్ళను రక్షించిన వాళ్ళం అవుతాం.